అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే వేయబోతూ ఉన్నారు. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ నెల చివరి నుంచి కూడా మనకు డబ్బులు అయితే వేయబోతోందన్నమాట. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తప్పకుండా డబ్బులు వేస్తామని ఆయన గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా చెప్పారు. మరి రైతులు ఏం చేయాలి ఏంటి, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే వేయబోతూ ఉన్నారు. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 3 విడతల్లో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఆయన. మరి 3 విడతల్లో డబ్బుల విడుదలలో భాగంగా విడతకు 7,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 7,000 రూపాయలు 7,000 రూపాయలు ఇచ్చి 3వ విడతలో మనకు 6,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 20,000 రూపాయలను ఈ విధంగా జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. మనకు చాలామంది రైతులు అయితే మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. మరి వారందరికీ కూడా ఇక్కడ ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. వారంతా కూడా మనకు ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్న వారు ఉన్నారు, ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఇంకా ఇలా చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ సాయాన్ని మీరు అందుకోవాలి అంటే తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కీలక ప్రకటన జారీ చేసి మనకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రైతులందరికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయి. తప్పకుండా మీకు డబ్బులు కూడా జమ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఎవరికైనా సరే ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేస్తేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ తేదీలోపు వెంటనే కూడా రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. పీఎం కిసాన్ పథకాలే కాకుండా వారికి మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా ముందుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని, తర్వాత రైతులందరికీ కూడా మనకు మిగిలినటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు.
వారికి ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు. మరి ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఏప్రిల్ నెలలో మనకు అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. మీరు కనుక ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది పరిశీలించి తద్వారా మీకు అందరికీ కూడా మనకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. మరి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తించి రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఊహించినట్లుగానే వారికి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు 9,400 కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేసి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు. మరి రైతులు అనుకున్నట్లుగానే మనకు ఎవరైతే మనకు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి డబ్బులు రావు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారు. మరి వారికి ఎవరైతే ఇలా చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మరి మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరే కాకుండా మీ వాళ్ళకు కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేసి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఇక త్వరలోనే ఈ నెల చివరిలో మనకు అర్హుల జాబితా కూడా వస్తుంది. ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే మీకు అర్హుల జాబితా ప్రకారం మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి రైతులంతా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మీరు తప్పకుండా ఇలా చేసి ఈ అర్హుల జాబితాలో కూడా మీ పేరుందో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అయితే వస్తూ ఉంటుంది. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు